అవతల పర్వత శిఖరం అవతల వైపు నుంచి ఇద్దరు తీవ్రవాదులు అక్కడ నక్కారు ఉన్నారు అని తెలిసింది మన సైనికులకి. వీళ్ళలో ఇద్దరు ఇక్కడ కొండ ఎక్కుతున్నారు. ఎక్కి అవతలకి వెళ్ళి వాళ్ళ సంగతి చూడాలి. అవతల ఎంతమంది ఉన్నారో తెలియదు, బతుకుతామో లేదో, అయినా సరే వెళ్ళాలి. 20 మంది ఉన్నా సరే మనం ఇద్దరం వెళ్ళాలి, దారా నువ్వు వెళదాం అని ఇద్దరు కలిశారు. కొండ శిఖరాన్ని ఇద్దరు ఈ పక్క నుంచి ఒకళ్ళు ఆ పక్క నుంచి ఒకళ్ళు ఎక్కుతున్నారు. ఎక్కుతూ ఉంటే మధ్యలో ఒక అతను అక్కడి నుంచి ఏదో చప్పుడు అయింది అవతల నుంచి వచ్చినట్టుగా. ఆ చప్పుడు రెండో వాడు విన్నాడు. ఏమిటో తెలియలా, అది విని అర్థం చేసుకునే స్థితిలో లేరు, ఎక్కుతూనే ఉన్నారు. కాసేపు అయ్యాక మొదటివాడు రెండో వాడిని టైం ఎంత అయింది అని అడిగాడు. అతను చెప్పాడు, అప్పుడు రాత్రి 12 1 గంట అయింది, అర్ధరాత్రి 12:15 అన్నాడు. అన్నాక ఒక పావు గంటకి అతనికి స్ఫురించింది, ఇతని చేతికి వాచి ఉంటుంది కదా, నన్ను టైం అడుగుతున్నాడు ఏంటి? సైనికుడి చేతికి వాచి ఉంటుంది, చాలా బలీయమైనటువంటివి సెకండ్లు కూడా చూపించేటివి ఉంటాయి, నన్ను ఎందుకు అడుగుతున్నాడంటే అతని మనసులో ఏదో అపశకునం భావన కలిగింది. కానీ అన్న టైం ఎందుకు అడుగు, ముందు ఎక్కువ అన్నాడు, చెప్పలేదు. అవతలకి వెళ్ళాక అవతల ఉన్న 3 తీవ్రవాదులను మట్టి పట్టాక విశ్రాంతి తీసుకుందుకు అవకాశం దొరికాక చెప్పేట, ఇందాక టప్మని సౌండ్ వచ్చింది చూసావా, ఒక తుపాకీ గుండు నా చెయ్యిని తాకింది, వాచి ఉన్న చెయ్యి విరిగిపోయింది, ఆ చెయ్యి ఇదిగోని సంచిలోంచి తీసి ఇచ్చాట, సంచిలోంచి తీసి ఇచ్చా. తుపాకీ గుండు వచ్చి తాకితే ఏదో ఊరికే గడియారములు టిక్ టిక్ అని చప్పుడైనట్టుగా భావించి చెయ్యి పడిపోతే వేలాడుతున్న చేతిని తెంచేసి సంచిలో వేసుకుని మళ్ళీ పర్వతం ఎక్కిన సైనికుడికి ఏం చేస్తే రుణం తీరుతుందమ్మా, ఏం చేస్తే రుణం తీరుతుంది? మన బిడ్డలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే రుణం తీరుతుందా? మన బిడ్డలను అలా తయారు చేస్తేనే రుణం తీరుతుంది, అలా తయారు చేస్తేనే రుణం తీరుతుంది. దయచేసి ఆలోచించుగాక.